మరి పార్వతులను మనము స్మరిస్తూ మరి ఇక్కడ మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ప్రతి సోమవారం కూడా అన్నదానానికి సహకరించే భక్తులు మరి వారి పేరు నమోదు చేయబడుతుంది. ఎందుకంటే 3,100 ఇచ్చిన వాళ్ళతోటే మరి ఇక్కడ రుద్రాది మరి సోమవారం ఇదే విధంగా ఉంటారు. ప్రతి సోమవారం మాస శివరాత్రి కూడా ఆ రోజు ఒక 500-600 మందికి భోజనాలు, పల్లకి సేవ, స్వామివారికి మరి 11,000 రూపాయలు సమర్పించిన వారు మరి పల్లకి సేవ మాస శివరాత్రి నిర్వహించడం జరుగుతుంది. 3,100 ఇచ్చిన వారు సోమవారం నాడు వారితో పూజ చేయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా డోనర్లు ఇక్కడ జరుగుతున్న ప్రతి కన్స్ట్రక్షన్ లో భాగంగానే అందరితోటి మరి వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తే ఇవన్నీ నిర్మాణాలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా, ఇప్పుడు ఇస్తున్న చెప్పులు కూడా. మరి మీ వంతు సాయంగా కార్తీక మాసం కాబట్టి మరి స్వామివారి సన్నిధిలో తోచిన విధంగా మరి విరాళం సమర్పిస్తారని ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా స్వామివారి సంఘం ఈ రోజు వారి పేర్లను నమోదు చేయబడుతుంది. తిమ్మాజిపేట గ్రామ వాస్తవ్యులు గిరిధర్మ బ్రహ్మవిషు గోత్రోద్భవులు రాఘవేంద్ర ప్రసాద్, వారి సతీమణి మానస, వారి కుటుంబ సభ్యులు వారు మరి ప్రతి సంవత్సరం కూడా 3-4 సార్లు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఒక ప్రత్యేకత, ఎవరు ఏం చేసినా పోటీ అన్నట్లే జరుగుతుంది. మరి ఎందుకంటే వారికి ఎవరైతే ఒకసారి వచ్చేది వాళ్ళ వంతు, తర్వాత మళ్ళీ వచ్చేది మాత్రం దేవుడు వాళ్ళ ఇష్టంతోనే మళ్ళీ వస్తుంటాం. కాబట్టి ఏం చేసినా కూడా ఇక్కడ మరి అదేవిధంగా గంగాపురి గ్రామ వాస్తవ్యులు పతనికోట బౌలు టంకసాల ఎల్లప్ప సువర్ణ, వారి కుమారుడు జానకిరాము, వారి సతీమణి రాధిక, వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా హైదరాబాద్ గ్రామ వాస్తవ్యులు శాంతన సగోత్రోద్భవులు ఏవిఎస్పి ప్రసాదరావు గారు, కరుణాకుమారి గారు, వారి కుటుంబ సభ్యులు. ఈ రోజు అన్న ప్రసాదాన్ని సహకరించినటువంటి దాతలు. మరి అదేవిధంగా భక్తులకు ముఖ్య గమనిక, 18వ తారీఖు 11వ నెల మంగళవారం రోజున 99వ పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. మరి మీరందరూ కూడా దేవాలయాన్ని విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కార్తీక మాసము సోమవారం సందర్భంగా మన దేవాలయానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు జడ్చర్ల రంగనాయక స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కాలువ రాధిక రామరెడ్డి గారు. మరి వాళ్ళకి రోజు దేవాలయం కమిటీ సభ్యుల స్వాగతం సుస్వాగతం. మరి వాళ్ళ దేవాలయ అభివృద్ధికి జడ్చర్గా గొప్పపైన అభివృద్ధి మొత్తం చేసేది ఈ రెడ్డి గారు చేస్తున్నారు కదా. మరి గతంలో మా దేవాలయ అభివృద్ధి కూడా 21,000 సమర్పించారు. ఈ రోజు కూడా రాజగోపురం నిర్మాణం జరుగుతుంది కనుక వాళ్ళ తోచిన విధంగా మా ప్రస్తుతానికి ఇటుకనే కావాలి. మరి మన దేవాలయ అభివృద్ధి గురించి మాట్లాడి వాళ్ళు కొంచెం వాగ్దానం ఇవ్వాలని కోరుతున్నాము. ఈ దేవాలయ అభివృద్ధి అంటే దేవాలయ అభివృద్ధి జీరో నుంచి మన డబ్బులు లేకుండా స్టార్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా భక్తుల రూపంలో వచ్చేసి దేవుడు ఏదో రకంగా చేయించుకుంటాడు. ఎందుకంటే నేను 20-30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నా. అప్పుడు చూసినప్పుడు దేవాలయం ఇప్పుడు చూసిన దేవాలయానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే దీనికి మన గోపాల్ గారి బృందము, పర్వకాల గారు, మన పెద్దమంత్రి గారు, మన కైలాస్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా, అంటే మనం హిందువులు అంతా మన గుళ్ళని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరుగుతుంది. అలాగే రంగనాయక స్వామి మన జడ్చర్లకు వాస్తుకున్నందువల్ల మన జడ్చర్ల పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మనం హిందువుల మందరం మన గుళ్ళు మన బాధ్యత. కాబట్టి దాన్ని ఎంత మంచిగా ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, వీధికి ఒక దేవాలయం కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ
మండపానికి ప్రతి ఒక్క దాత వాళ్ళకందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఇంకా దాతలు ఈ గుడి డెవలప్మెంట్ అయితే ఇంకా మన ఊరు మన జడ్చర్ల నియోజకవర్గం ఇంకా డెవలప్ అవుతుంది. తద్వారా మన తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిపోతుంది. మన కవిత గారు కూడా ఇక్కడ వచ్చారు, కల్వకుంట్ల కవిత గారు. అంటే ఇక్కడ ఒక పవర్ ఉంది, ఇక్కడ శివాలయం ఉంది, పురాతనమైన శివాలయం. కాబట్టి భక్తులు తమకు తోచినంత సహాయం చేసి ఈ గుడికి ఇంకా వీరి వంతు సహకారం చేసి ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై రంగనాయక. మా వంతుగా ఇప్పుడే గోపాల్ గారు అడిగారు, అక్కడ ఒక డాక్టర్ ఎన్నికలు కావాలని చెప్పాడు. ఇప్పుడే ఆయన చెప్పాడు, నేను సరే అని చెప్పాను, అందుకే నాకు మైక్ ఇచ్చాడు. ఓకే 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 సరే. ఎంత సహకారంతో ఈ అభివృద్ధి చెందుతుంది. మరి గంగాపురం గ్రామ వాస్తవంలో జానకిరావు గారు మరి ఇక్కడ రావాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా కేశవ్ గారు